నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్తే, నిఘా 2TV న్యూస్ కి స్వాగతం. వెలుగోడు మండలంలో యువశక్తి ఉప్పొంగింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నంద్యాల జిల్లా వెలుగోడులో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు కృష్ణార్జునారెడ్డి, పార్థసారథి రెడ్డి వివేకానందుని ఆశయాలను స్మరించుకోగా, బీజేపీ మండల అధ్యక్షులు పోతుల రాజశేఖర్ రెడ్డి, నాయకులు తిరుపాల్ నాయక్ మరియు ప్రతాప్ ఆచారి యువతకు దిశానిర్దేశం చేశారు. బీజేవైఎం నాయకులు నాగేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పురుషోత్తం గౌడ్, మధు గౌడ్ మరియు ఏబీవీపీ నవీన్ నేతృత్వంలో వందలాది మంది యువకులు, విద్యార్థులు ర్యాలీలో భాగస్వాములయ్యారు. జై హింద్ నినాదాలతో వివేకానందుని చిత్రపటాలతో వెలుగోడు పట్టణం కాషాయమయమైంది. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని సందర్భంగా భక్తులు ఉద్ఘాటించారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన వెలుగోడు పట్టణంలో ప్రధాన వీధుల గుండా లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి పొట్టి శ్రీరాములు సెంటరు, చౌడమ్మ దేవాలయము, అదేవిధంగా తెలుగుపేట, మారెమ్మ గుడి, అంబేద్కర్ సర్కిలు, ఈ ప్రధానమైనటువంటి వీధుల గుండా యువకులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద ఏదైతే స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిని మనమందరం కూడా కొనసాగించాలని, వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమంతా జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని, దేశ అభ్యున్నతికి పాటుపడాలని యువత అంతా కూడా ఎలుగెత్తి నినాదాలు ఇచ్చారు. బలమే జీవనం, బలహీనతే మరణం, ఇలాంటి నినాదాలతో స్వామి వివేకానంద స్ఫూర్తిని వెలుగోడు పట్టణమంతా వ్యాపించడంలో విశేషమైనటువంటి కృషి చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వెలుగోడు పట్టణ యువకులు, అదేవిధంగా వెలుగోడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతకి జై.